గిరిజన కుంభమేళా మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జాతరలో మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనంతో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోల్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు. సారలమ్మను కొలువు తీర్చే క్రతువు నిన్న ఉదయమే ప్రారంభమైంది. అంతకన్నా ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శబరీష్ కన్నెపల్లికి చేరుకున్నారు. అక్కడ ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 7:41 సారలమ్మ ప్రతిరూపమైన మొంటేతో పూజారులు మేడారం బయలుదేరారు. దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు. వేలాది మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు. కన్నెపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు. ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడ పూజారులు ఆహ్వానం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో జాతర ప్రాంగణంలో విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12:20 తరువాత గద్దెలపై ప్రతిష్ఠించారు. దీంతో మేడారం మహా జాతరలో తొలిఘట్టం కన్నుల పండుగగా సాగింది. మేడారం మహాజాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి ఇవాళ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరటంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ మేడారానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక భక్తులను గద్దెలకు అతి సమీపం వరకు ఆర్టీసీ బస్సులు తీసుకువెళ్తామన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. బస్సులు అమ్మవార్ల గద్దెలకు సమీపంలోకి తీసుకువెళ్తాయని తెలిపారు. మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరని, ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయని ట్వీట్ చేశారు.